2024లో చోడవరం ఎమ్మెల్యేగా కేఎస్ఎన్ఎస్ రాజు గెలిచిన తర్వాత నియోజకవర్గంలో అయితే అభివృద్ధి బాట పెట్టిస్తా ఉన్నారు. అయితే 2024 ఎన్నికల ముందు ఆయన నిరుద్యోగులకు అయితే హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే గెలిచి సంవత్సరం కాకముందు సుమారు 100 కంపెనీలు ఆయన చోడవరం తీసుకొచ్చారు. ఇక్కడ చూడొచ్చు వేలాది మంది నిరుద్యోగులకు అయితే నేనున్నానని భరోసా ఇస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు గెలుపు ముందు అయితే అనేక హామీలు ఇచ్చిన పరిస్థితి ఉంది నిరుద్యోగులకు. ఈరోజు 100 కంపెనీలు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఏ విధంగా చూడొచ్చు? ఈరోజు మన విశాఖపట్నం జిల్లాలో ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఫార్మా కంపెనీలు కానీ ఇతర అగ్రో కంపెనీస్ కానీ అన్నిటి కూడా ఇవాళ తీసుకురావడం జరిగింది. చోడవరంలో మెగా జాబ్ మేళా ఇవాళ నిర్వహించడం జరుగుతుంది. మన ప్రీతం పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు కూడా కొద్ది క్షణాల్లో వచ్చి ఈ జాబ్ మేళాలో కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి చోడవరంలో దీర్ఘకాలిక ప్రధానమైన సమస్య నిరుద్యోగం. ప్రతి ఇంట్లో కూడా చదువుకున్నటువంటి ఒక యువకుడు కానీ ఒక యువతి కానీ ఉన్నారు ఉద్యోగాలు లేక. కానీ ఇది ఒక సదవకాశంగా తీసుకొని వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాను. ఈ కంపెనీలన్నీ వచ్చాయి, ఇంటర్వ్యూస్ చేస్తున్నాయి. వారు ఏమని చెప్పేసి వాళ్ళ క్వాలిఫికేషన్స్ తగ్గ 1221 మంది వేకెన్సీస్ ఉన్నాయని 1621 వేకెన్సీస్ ఉన్నాయని వాళ్ళ వెల్లడించారు. 1621 వేకెన్సీస్ ఫిలప్ చేయడం కోసం వాళ్ళకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఇదే విధంగా మళ్ళీ మాటిస్తున్నాను, చోడవరం శాసనసభ్యుడిగా ప్రతి 6 మాసాలకు ఒకసారి ఇలాంటి మెగా జాబ్ మేళాలు పెట్టి ఎవరైతే ఈ పరిశ్రమల్లో వేకెన్సీస్ ఉన్నాయో మన చోడవరం తీసుకొచ్చి మన యువకులు ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూస్లో పాల్గొని వాళ్ళు సెలెక్ట్ చేస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడకుండా ఇక్కడే ఈ మెగా జాబ్ మేళాలోనే వారు సెలెక్ట్ అయ్యి ఆ ఉద్యోగాల్లో చేరాలన్న ఉద్దేశంతో ఈ ఫెలిసిటేషన్ ఈ అనుసంధాన కార్యక్రమం చేసి ఇటు కంపెనీలని ఇటు నిరుద్యోగుల్ని కలిపి ఒక వేదికగా చోడవరంలో కూర్చోబెట్టడం జరిగింది. ఈరోజు అసలు ఎన్ని కంపెనీలు వచ్చేసారు, ఎంతమంది నిరుద్యోగ యువత వస్తారని అంచనా వేస్తున్నారు? సుమారు 23 కంపెనీలు వచ్చాయండి. సుమారు ఒక 2000 మంది పైచీలకు నిరుద్యోగులు ఇవాళ మనకి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ 2000 మందిలో మనకి 1621 వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి అందరికీ మ్యాక్సిమం 80-90% సెలక్షన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే కేవలం మీ నియోజకవర్గ పరిధి నుంచి వస్తున్నారా లేదంటే జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగులు? ఓన్లీ చోడవరం రోలుగుంట, రావికత, బుచ్చిపేట, చోడవరం 4 మండలాలలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఈ జాబ్ మేళా, చోడవరం నియోజకవర్గానికే ఈ జాబ్ మేళా అండి. మా ఏపీఎస్ఎస్ స్టాఫ్ మీరు అందరూ కూడా కౌన్సిల్లో ఉండాలని ఆగోయ్య మాదే మేము చేసుకోండి.